వీడియోలో మనం షేర్ హోల్డర్ ప్యాటర్న్ అంటే ఏంటో చూద్దాము. మనం ఇక్కడ మన screener.in మనం చూసుకున్నట్లయితే షేర్ హోల్డర్ ప్యాటర్న్ మీకు ఇక్కడ చూడొచ్చు. షేర్ హోల్డర్ ప్యాటర్న్లో మనకి ఇన్వెస్టర్స్ ఉంటారు అనమాట. జనరల్గా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ప్రమోటర్స్ కానీ, ఎఫ్ఏఎస్ కానీ, డిఏఎస్ కానీ, పబ్లిక్ కానీ, రిటైల్ ఇన్వెస్టర్స్ కానీ అందరూ ఉంటారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రమోటర్స్ అంటే కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్స్ కానీ, వాటి యొక్క సబ్సిడరీస్ కంపెనీస్ ఎంత వాటా మీరు హోల్డ్ చేస్తున్నారనేది మనకి ఇక్కడ ప్రమోటర్స్ కేటగిరీలో చూడొచ్చు. బేసికల్గా ప్రమోటర్స్ అంటే మనకి కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంట్ అనమాట. అండ్ ఎఫ్ఏఎస్ అంటే మనకి ఫారెన్ ఇన్వెస్టర్స్ అనమాట. ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఉందనేది మనం ఈ పర్సెంటేజ్ బట్టి మనం ఇక్కడ చూడొచ్చు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఈ స్టాక్ లో వెయిటేజ్ హోల్డ్ చేస్తున్నారని చెప్పేసి. అండ్ డిఏఎస్ కూడా మనకి డిఏఎస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అనమాట, లైక్ ఇండియాకి సంబంధించిన ఇన్వెస్టర్స్. ఇందులో ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ రిలేటెడ్ అవన్నీ ఉంటాయి అనమాట. డిఐఐ ఇన్వెస్టర్స్ కేటగిరీలో దీనిలో ఎంతెంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ కూడా ఎంత వాటా హోల్డ్ చేస్తుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. టీసీఎస్ లో మనకి 0.06% ఆఫ్ హోల్డింగ్ అనేది గవర్నమెంట్ అనేది స్టేక్ అనేది హోల్డ్ చేస్తుంది అనమాట. పబ్లిక్ వచ్చేసి అరౌండ్ 4.63% అనేది ఈ కంపెనీలో యాజ్ ఆఫ్ మార్చ్ 2025 క్వార్టర్కి సంబంధించిన హోల్డింగ్ అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. బేసిక్ షేర్ హోల్డర్ ప్యాటర్న్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. బేసికల్గా మనకి ప్రమోటర్స్ అనేది ఏ కంపెనీలో అనేది మినిమం టు మినిమం అట్లీస్ట్ ఒక 60% ఎబోవ్ ఉంటే జనరల్లీ వీ కెన్ కన్సిడర్ యాజ్ మేనేజ్మెంట్కి మంచి కన్విక్షన్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. కొన్ని కంపెనీస్కి అయితే ప్రమోటర్స్ కూడా ఉండరు, అవి ప్రొఫెషనల్లీ రన్ కంపెనీస్ అనమాట. సో అది డిఫరెంట్గా అనాలిసిస్ చేస్తాము, అది అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. అండ్ ఎఫ్ఏఎస్ డిఏఎస్ కూడా మనకి కంపల్సరీ ప్రెజెన్స్ ఉండాలి ఆ స్టాక్ బయింగ్ చేసినప్పుడు. ఇది ఎఫ్ఏఎస్ అండ్ డిఏఎస్ వెయిటేజ్ కూడా పర్సెంటేజ్ కూడా మనకి కంపల్సరీ ఉండాలి. పబ్లిక్ వెయిటేజ్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్ అనమాట కంపెనీ యొక్క షేర్ హోల్డర్ ప్యాటర్న్లో చూసుకున్నప్పుడు. సో ఇది మనకి షేర్ హోల్డర్ ప్యాటర్న్ ఈ విధంగా మనం అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టండి.